జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో ఏ గ్రహం అనుకూలత లేకపోయినా ఒక్క గురుగ్రహం అనుకూలంగా ఉంటే చాలు అన్ని రకాల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. అయితే ఒక్కోసారి గ్రహ సంచార ప్రభావం వలన వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు గురుగ్రహ దోషం ఏర్పడుతుంది. అలాంటప్పుడు గురుగ్రహ దోషాలు తొలగిపోవడానికి జ్యోతిష శాస్త్రం ఎలాంటి పరిహారాలు సూచిస్తుంది, ఆ పరిహారాలు ఎలా పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. గురుగ్రహం శుభగ్రహం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుగ్రహాన్ని శుభగ్రహం అని అంటారు. ఒక్కోసారి గ్రహాల సంచారం వలన వ్యక్తిగత జాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా మారుతాయి. అలాంటప్పుడు ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటించడం వలన గ్రహాలు బలపడి శుభ ఫలితాలు అందిస్తాయి. ఈ సందర్భంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏర్పడే గురుగ్రహ దోషం నుంచి విముక్తి పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో చూద్దాం. గురుగ్రహ అనుగ్రహాన్ని అందించే పరిహారాలు. ఉపవాసం. గురుగ్రహ అనుగ్రహం కోసం 16 గురువారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గురు గాయత్రి మంత్రాన్ని 16 సార్లు పారాయణ చేయాలి. సమీపంలో దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో 16 ప్రదక్షిణాలు చేయాలి. పసుపు వస్త్రంలో 1.25 kg శనగలు పోసి మూట కట్టి దాన్ని బ్రాహ్మణులకు దానం చేయాలి. దత్తస్తవం పారాయణ చేయాలి. సాయంత్రం తిరిగి నిత్య పూజ పూర్తి చేసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు. చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేసి కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. క్షేత్ర దర్శనం. జాతకంలో గురుగ్రహం బలపడాలంటే గురుక్షేత్రాల సందర్శనం చేయాలి. గాంగాపురం, గురుపురం, మంత్రాలయం, దత్తపీఠం, షిరిడి వంటి గురుక్షేత్రాలు దర్శించడం వలన గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. పురాణ పఠనం. ప్రతి గురువారం శ్రీ గురుచరిత్ర, దత్తస్తవం, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన గురుగ్రహ దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా గురు పౌర్ణిమ రోజు గురుచరిత్ర తప్పకుండా పఠించాలి. పసుపు పరిహారం. ప్రతి గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయడం వలన కూడా గురుగ్రహ దోషాలు తొలగుతాయి. అలాగే పసుపుతో చేసిన గణపతిని పూజించడం, పసుపు కొమ్ములను దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు. గురువారం నవగ్రహాలలో గురుగ్రహం వద్ద పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి. సుమంగళి పసుపుతో గురువుని అభిషేకించాలి. ఇలా చేయటం వలన గురుగ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. రత్న పరిహారం. గురుగ్రహ దోషాలు తొలగిపోవడానికి కనకపుష్య రాగం పొదిగిన ఉంగరాన్ని ధరించాలి. అలాగే పంచముఖ రుద్రాక్షను ధరించడం వలన కూడా గురుగ్రహ అనుకూలత పెరుగుతుంది. గురుగ్రహ నివారణకు పఠించాల్సిన శ్లోకం. దేవానాంచ దృషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ప్రసాద వితరణ. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ దక్షిణామూర్తి ఆలయంలో కానీ ఉడికించిన శనగలు ప్రసాదంగా నివేదించి అనంతరం వాటిని భక్తులకు పంచిపెట్టడం వలన గురుగ్రహ దోషం నివారణ అవుతుంది.